Daily. Taste the Daily. ఏపీ వాసుల కళ సాకారమవుతుంది. ఎన్నో రోజుల ఎదురుచూపులకు ఇవాళ తెరపడనుంది. విజయనగరంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగనుంది. భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రయల్ రన్లో భాగంగా విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ఎయిర్ ఇండియా విమానం నేటి ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్లో దిగనుంది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడుతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు భోగాపురంలో దిగనున్నారు. ఈ ట్రయల్ రన్ అనంతరం మే నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇది ఉత్తరాంధ్ర వాసుల కళల ప్రాజెక్టు. ఈ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దక్షిణ భారతదేశంలో విశాఖపట్నం ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారనుంది. విమాన సర్వీసులు, అంతర్జాతీయ అనుసంధానం, వేలాది ఉద్యోగాలతో ఉత్తరాంధ్ర ముఖచిత్రం మారుతుందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఎక్కువ సమయం వేచి చూడాల్సిన అవసరం లేకుండా ఫేస్ రికగ్నైజేషన్ ద్వారా పేపర్లెస్ ఎంట్రీ ఉంటుంది. అలాగే 10 కంటే ఎక్కువ ఆధునిక ఏరో బ్రిడ్జిల ద్వారా నేరుగా విమాన ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ పవర్, వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారా లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా భోగాపురం ఎయిర్పోర్టు నిర్మాణం జరిగింది. భోగాపురం విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులను నిర్వహించేలా టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు భోగాపురం విమానాశ్రయం పనులు సుమారుగా 91.7% పూర్తయ్యాయి. 2026 మే లేదా జూన్ నాటికి మిగతా పనులు పూర్తి చేయాలనే లక్ష్యంతో అధికారులు పనిచేస్తున్నారు. భోగాపురం ఎయిర్పోర్టు తొలిదశ నిర్మాణం కోసం సుమారు 4,592 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అలాగే విమానాశ్రయానికి దగ్గరలోనే 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తున్నారు. విమానాశ్రయం చేరుకోవడానికి ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల నుంచి రవాణా సౌకర్యాలు కల్పిస్తున్నారు. విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతాయని అధికారులు చెబుతున్నారు. చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ సందర్శకుల రాక పెరుగుతుందని, మొత్తంగా ఉత్తరాంధ్ర రూపురేఖలు మారుతాయని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా విశాఖ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. ఉత్తరాంధ్ర వాసుల ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి కళ నెరవేరబోతుంది. ఏపీ వాసుల కళ సాకారం అవుతుంది. ఎన్నో రోజుల తర్వాత ఎదురు చూపులకి ఇవాళ తెరపడనుంది. విజయనగరంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగనుంది. భోగాపురంలోని శ్రీనివాస్.
రైట్, చెప్పండి శ్రీనివాస్. థ్యాంక్ యూ సందీప్. ఈ రోజు ఉత్తరాంధ్ర వాసుల కళ నెరవేరబోనుంది. ఎన్నో రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి భోగాపురం ఎయిర్పోర్ట్ ఈ రోజు ఓపెనింగ్ కావాలనుంది. ఏపీ వాసుల కళ సహకారం అవుతుంది. ఎన్నో రోజులతో ఎదురు చూపులకు ఇవాళ తెరపడనుంది. విజయవాడ నగరంలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానం దిగనుంది. భోగాపురంలోని అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయంలో ట్రైన్ రన్ భాగంగా విమానం ల్యాండ్ కానుంది. ఢిల్లీ నుంచి బయలుదేరనున్న ఎయిర్ ఇండియా విమానం నేటి ఉదయం 11 గంటలకు భోగాపురం ఎయిర్పోర్ట్ లో దిగనుంది. ఈ విమానంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు, విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడుతో పాటుగా ఇతర ఉన్నతాధికారులు భోగాపురంలో దిగనున్నారు. ఈ ట్రైల్ రన్ అనంతరం మే నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్ నుంచి రాకపోకలు సాగించేందుకు ఏర్పాట్లు సాగనున్నాయి. ఇది ఉత్తరాంధ్ర వాసుల కళల ప్రాజెక్టు. ఈ భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే దక్షిణ భారతదేశంలో విశాఖపట్నం ఒక ప్రధాన ఆర్థిక కేంద్రంగా మారుతుంది. విమాన సర్వీసులు, అంతర్జాతీయ అనుసంధానం, వేలాది ఉద్యోగులతో ఉత్తరాంధ్ర ముఖ చిత్రం మారుందని అధికారులు అయితే చెబుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయంలో అనేక ఆధునిక సౌకర్యాలు కల్పించారు. ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం లేకుండా ఫేస్ రికగ్నిషన్ ద్వారా పేపర్ లెస్ ఎంట్రీ ఉంటుంది. అలాగే 10 కంటే ఎక్కువ ఆధునిక ఏరో బ్రిడ్జిల ద్వారా నేరుగా విమాన ప్రవేశం ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సోలార్ పవర్, వర్షపు నీటి రీసైక్లింగ్ ద్వారా లీడ్ గోల్డెన్ రేటింగ్ లక్ష్యంగా భోగాపురం ఎయిర్పోర్ట్ అయితే నిర్మాణం జరుగుతుంది. భోగాపురం విమానాశ్రయం మొదటి దశలో సంవత్సరానికి 60 లక్షల మంది ప్రయాణికులు నిర్వహించేలా టెర్మినల్ నిర్మాణం జరుగుతుంది. భవిష్యత్తులో ఈ సామర్థ్యాన్ని 1.8 కోట్ల వరకు పెంచే అవకాశాలు ఉన్నాయంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు 2025 డిసెంబర్ నాటికి భోగాపురం విమానాశ్రయం పనులు సుమారుగా 91.7% పూర్తవనుంది. అలానే 2026 మే లేదా జూన్ నాటికి మిగతా పనులు కూడా పూర్తి చేయాలనే లక్ష్యంతో అయితే అధికారులు అయితే పనిచేస్తున్నటువంటి పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ తొలి దశ నిర్మాణం కోసం సుమారు 4,592 కోట్లు ఖర్చు చేస్తున్నట్లయితే ఇప్పటికే తెలియజేయడం జరిగింది. అలాగే విమానాశ్రయానికి దగ్గరలోనే 136 ఎకరాల్లో ఏవియేషన్ ఎడ్యుకేషన్ సిటీని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. విమానాశ్రయం చేరుకోవడానికి ప్రయాణికులు ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం, మన్యం జిల్లాల్లో నుంచి రవాణా సౌకర్యాలు కల్పిస్తా ఉన్నారు. విమానాశ్రయం పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతంలో ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం, బీచ్ టూరిజం అభివృద్ధి చెందుతుందని అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి. అలానే చుట్టుపక్కల ఉన్న పర్యాటక ప్రాంతాలకు అంతర్జాతీయ సందర్శకులు రాక పెరగనుంది. మొత్తంగా ఉత్తరాంధ్ర రూపురేఖలు అయితే మారుతున్నాయని ఆశాభాగం అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే దీనికి సంబంధించి విశాఖకి కాస్త ట్రాఫిక్ ఇబ్బందులు కలిగి ఉన్నట్టుకి భోగాపురానికి నేరుగా మెట్రో ట్రైన్లు కూడా ఏర్పాటు చేసే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇప్పటికే దానికి సంబంధించి అన్ని ప్రతిపాదనలను కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. అలానే ఇప్పటికే గూగుల్ కూడా రానుంది. దీంతో ఉత్తరాంధ్ర ప్రజలకు కాస్త కష్టాలు తీరాయనే చెప్పుకోవచ్చు. ఒక విధంగా హైదరాబాద్ తో పోటాపోటీగా విశాఖపట్నాన్ని అయితే రూపుదిద్దుతున్నారనే చెప్పుకోవచ్చు సందీప్. ముఖ్యంగా శ్రీనివాస్, అంటే పూర్తి స్థాయిలో ప్రజలకు ఎప్పటి వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది? అలాగే దీని ద్వారా ఎంతమంది ఉపాధి పొందే అవకాశం ఉంది? అయితే ఇది ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహిస్తా ఉన్నారు. రేపటి మే, జూన్ కల్లా పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే అటు అధికారులు అయితే తెలియజేస్తున్నటువంటి పరిస్థితి. మే, జూన్ నుంచి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు అయితే నిర్వహించే అవకాశం ఉందంటూ కూడా ఇప్పటికే చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా చూసుకున్నట్టయితే 100 నుంచి 150 కంపెనీలు దీని ద్వారా వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పటికే గూగుల్ తో పాటు అనేక కంపెనీలు కూడా ఇక్కడికి రానున్నాయి. దీంతో ఒకవేళ భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తి స్థాయిలో ఏర్పడినట్టయితే దాదాపుగా 1 నుంచి 2 కోట్ల వరకు కూడా ఉపాధి అవకాశాలు కలిపే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇప్పటికే తెలియజేస్తున్నట్టు పరిస్థితి. అయితే మొదటి రోజులో 60 లక్షల మంది దాదాపుగా ఉపాధి పొందే విధంగా కూడా అక్కడ ఏర్పాట్లు అయితే జరుగుతున్నటువంటి పరిస్థితి. భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక పూర్తయిన నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి దాదాపు చిన్న కంపెనీలన్నీ కూడా అక్కడికి రానున్నాయి. అక్కడికి వచ్చిన తర్వాత మిగతా వివిధ కంపెనీలకు సంబంధించి ఇప్పటికే ఆ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. భోగాపురం ఎయిర్పోర్ట్ కనుక పూర్తయితే కనుక దాదాపుగా 60 లక్షల మంది అయితే పాక్షికంగా, పరోక్షంగా కూడా ఉపాధి కల్పించనున్నారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.